బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త తుఫానుగా మారి ఫేంజల్గా నామకరణం జరిగిన తర్వాత ఇక్కడ తన గమ్యాన్ని మాత్రం కొనసాగిస్తోంది. ఎక్కడ బంగాళాఖాతం, ఎక్కడ అరేబియా సముద్రం, తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎంత తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా తన గమ్యం ఇంకా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంపాక్ట్ మాత్రం ఇక్కడ కంటిన్యూ అవుతోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోస్టల్ కర్ణాటక ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతోంది ఫేంజల్ తుఫాను. రేపు ఉత్తర కోస్తా ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తాలోనూ 1 లేదా 2 చోట్ల, దాంతోపాటు మరికొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. రాయలసీమలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఎందుకు దాని ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంటోంది, ఎందుకు వర్షం కురుస్తోంది, రాయలసీమ మీద ఎందుకు ఇంకా ఇంపాక్ట్ కొనసాగుతోంది అనేది ఒకసారి నేను మీకు విజువల్లో, మరి ముఖ్యంగా మాటల్లో కాదు మ్యాటర్లో, మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు, ఇది ఫేంజల్ తుఫాను. ఇంకా మీరు చూస్తే ఇది అరేబియా సముద్రం. ఎలా అనేది ఒకసారి నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. ఇది బంగాళాఖాతం, ఇది అరేబియా సముద్రం, ఇది హిందూ మహాసముద్రం. ఈ నేపథ్యంలో బంగాళాఖాతానికి ఇక్కడి నుంచి తన గమ్యాన్ని మొదలుపెట్టి ఇటు అరేబియా సముద్రంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు గమనిస్తే ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఆ సర్క్యులేషన్ ఫామ్ కావచ్చు, దాని ఆవర్తన ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇది పూర్తిగా బలహీనపడేంత వరకు కూడా కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు మీరు గమనిస్తే ఇదిగోండి, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ అక్కడక్కడ ఆ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతోంది. దీనిదేనా అని నమ్మాలా అంటే కనుక అఫ్కోర్స్ నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఇదిగోండి గాలుల ప్రభావం కావచ్చు, లేకపోతే ఈ రేడియస్గా మీరు చూస్తే ఇదిగో ఇలా ఉంది. ఇటు దాని ఇంపాక్ట్ ఇదిగో ఇదిగో కాస్త అటు తీసుకొస్తున్నాను సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది మనకి. ఇది ఫేంజల్ తుఫాను ప్రభావం. కానీ మీరు చూస్తే కనుక సర్క్యులేషన్ ఫామ్, ఆ ఆవర్తన ప్రభావం మనకి ఇటు రాయలసీమ వరకు కూడా ఉంది. ఇదిగోండి ఆ పారామీటర్ మీరు చూస్తే, సో దాని రేడియస్ కనుక మీరు గమనిస్తే ఇంతవరకు కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాయలసీమ మీద మనకి ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మీరు చూస్తే కనుక తిరుపతి, మదనపల్లి ఈ ప్రాంతాల్లో, రాయచోటి, ఇక్కడ ఒకటే మాట, అంటే భారీ వర్షాలు, భయంకర వర్షాలు కాదు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు. అంత భారీ స్థాయిలో ఉండకపోవచ్చు కానీ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఇక్కడ కురుస్తున్న అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు ఒకసారి గాలుల తీవ్రత చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మనం గాలుల తీవ్రతను ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది నేను ఇప్పుడు మీరు విండి ద్వారా మీరు చూస్తున్నారు, విండి సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి జూమర్స్ సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో వర్షాలు అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇప్పటికీ ఆ ఆవర్తన ప్రభావం దీంట్లో మీకు క్లియర్ కట్గా ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, కాస్త స్కై బ్లూ మోడ్లో ఉన్నదంతా కూడా, ఇది ఇక్కడ స్కై బ్లూ ఈ మోడ్లో ఉన్నదంతా కూడా వర్షం పడుతున్న పరిస్థితి. ఎలా చెప్తున్నారో వచ్చిందంటే కనుక కాస్త జూమ్ చేసి మీరు చూస్తే ఇదిగోండి కాస్త డ్రిజ్లింగ్గా మీరు చూడొచ్చు. అండ్ డ్రిజ్లింగ్ అంటే కాస్త తేలికపాటి నుంచి చినుకులను, ఈ కైండ్ ఆఫ్ వాతావరణాన్ని చెప్పుకోవాలి. ఎందుకు ఫేంజల్ తుఫాను ప్రభావం అంటే కనుక ఇదిగోండి కాస్త జూమ్అవుట్ చేసి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్. ఫేంజల్ తుఫాను ఎక్కడో ఉంది, అరేబియా సముద్రంలో గింగిరాలు కొట్టుకుంటూ తిరుగుతోంది ఇంకా. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం అక్కడక్కడ ఉండిపోయింది. ఎందుకంటే అక్కడ వాతావరణ మార్పుల ప్రభావం, అక్కడ గాలుల తీవ్రత కావచ్చు, లేకపోతే అక్కడ వాతావరణ మార్పులు కావచ్చు, వీటి ప్రభావంతో ఇటు కేరళ మీద ఉంది, అట్ ద సేమ్ టైం కర్ణాటకకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. అరేబియా సముద్రంలో గింగిరాలు కొడుతూ ప్రస్తుతం అది బలహీనపడుతోంది, ఇంకా అల్పపీడనంగా కంటిన్యూ అవుతుంది. మరింత బలహీనపడే అవకాశం ఉంది. బలహీనపడిన తర్వాత పూర్తిగా సెటిల్ అయిపోతుంది. కానీ అప్పటి వరకు కూడా అది ఇంపాక్ట్ కొనసాగుతుంది. మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మీరు చూస్తే ఇటు అనంతపురం, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ గమనిస్తే కర్నూలు మీద కొంచెం ఈరోజు ప్రభావం ఉంది. ఆ కాస్త రెడ్, ఆ కాస్త డార్క్ అన్నీ మనకు కనిపిస్తుంది. కర్నూలు మీద కాస్త ఎక్కువగా వర్షం సూచన. కర్నూలు, దోన్, నంద్యాల ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అంటే భారీ వర్షం కాదు కానీ కాస్త చినుకులో, లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు జల్లులో, లేకపోతే మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి గద్వాల కావచ్చు, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మబ్బు పట్టిన వాతావరణం ఉంది. కాస్త గాలుల తీవ్రత కూడా కాస్త తగ్గింది. దాంతోపాటు నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా ఆ ఇంపాక్ట్ అనేది కొనసాగుతుంది. ఇదంతా కూడా ఫేంజల్ తుఫానుకు సంబంధించి ప్రభావం, మిగిలిపోయిన ప్రభావం అనేది చెప్పుకోవాలి.
వెళ్ళిపోతున్న క్రమంలో దాని ప్రభావం కాస్త ఉంటుంది కదా. సో అటువంటి సినారియో అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తే కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి, నగరి, చిత్తూరు, రాయచోటి, కదిరి, పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, మార్కపూర్, వినుకొండ ఈ ప్రాంతాల్లో సో ఎటువంటి సినారియో ఉంటుంది ఒకసారి నేను ఆన్ చేస్తున్నాను సో దట్ మనకి అర్థమవుతుంది రేపు నెక్స్ట్ రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనేది. సో ఎస్ మీరు చూస్తే కనుక ఇగో ఇలా ఒకసారి మీరు చూడొచ్చు. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రిక్వెస్ట్ పీసీఆర్ టీమ్ ఒకసారి ఇక్కడ హోల్డ్ ఆన్ ప్రయత్నం చేయండి సో దట్ మనం ముందుకు తీసుకోవాలి. ఒకసారి మీరు చూస్తుండండి, కాస్త జూమ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. హియర్ ఇట్ ఇస్. మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది. ఇలా మారబోతుంది. మారిన తర్వాత పూర్తిగా బలహీనపడిన తర్వాత అంటే ఫేంజల్ తుఫాను పూర్తిగా బలహీనపడిపోయిన తర్వాత అది మీరు చూస్తే ఇటు అరేబియా సముద్రంలోకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంకొక 2 రోజులు ఈ ప్రభావం మనకుంది. ఆ 2 రోజులు మనకు ఉండే ప్రభావం ఉంది. నేను ఒకసారి ఇలా జూమ్ అవుట్ చేస్తున్నాను సో దట్ మనకి కాస్త క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. హియర్ ఇట్ ఇస్. కాస్త జూమ్ అవుట్ చేద్దాం. ఎస్ ఇదిగోండి. నేను కాస్త వెనక్కి వెళ్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం సో దట్ మీకు క్లియర్ కట్గా మీకు కనిపిస్తుంది. ఇదిగో మీరు చూస్తే కనుక అరేబియా సముద్రంలో ఇది బలహీనపడుతున్న కొద్దీ దాని ప్రభావం మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మీద కూడా తగ్గుతూ వస్తుంది. తర్వాత ఇది మరింత అక్కడ బలహీనపడుతున్న కొద్దీ అది డైరెక్షన్ ముందుకు వెళ్ళిపోతున్న కొద్దీ దాని ప్రభావం తగ్గిపోతుంది. మీరు చూడొచ్చు అరేబియా సముద్రానికి సంబంధించి దాదాపుగా వీకెన్ అయిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు ఐ థింక్ ఒమన్ కావచ్చు, యమన్ వైపు ఇటువైపు వెళ్ళిపోతూ ఉంది. సొమాలియా ఇటువైపు వెళ్ళిపోతుంది. ఆ సందర్భంలో మనకి ఇంపాక్ట్ తగ్గిపోతుంది. అంటే ఇండియా మీద ఇంపాక్ట్ ఉండదు. మరి ముఖ్యంగా ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్ వైపు వెళ్ళిపోతుంది. ఆఫ్రికన్ కంట్రీస్ వైపు వెళ్ళినప్పుడు మనకి పూర్తిగా ఈ ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. బహుశా అక్కడ బలపడచ్చా అంటే కనుక అదొక మళ్ళీ వన్ ఆఫ్ ది అనదర్ బిగ్ స్టోరీ అవ్వచ్చు. అంటే వాళ్ళకి సంబంధించి మన మీద అంత ఇంపాక్ట్గా ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం దీని ఇంపాక్ట్ కొనసాగుతోంది. ఇటు మనకి బెంగళూరు వరకు కూడా ఈరోజు ముఖ్యంగా కేరళ మీద ఇంపాక్ట్ కోజికోడ్ కావచ్చు, తిరువనంతపురం ఇక్కడ సినారియో ఉంది. దాంతోపాటు కర్ణాటక మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను శాటిలైట్ మ్యాప్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శాటిలైట్ మ్యాప్స్లో మనకి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక పిక్చర్ అనేది ఐడియా అనేది మనకు వస్తుంది. మీరు చూడొచ్చు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అట్ ద సేమ్ టైం ఇటు అరేబియా సముద్రానికి సంబంధించి ఇదిగోండి ఇదే ఫేంజల్ తుఫాను బలహీనపడింది. ప్రస్తుతం అల్పపీడనంగా ఉంది. తుఫానుగా నేను పిలవాలనుకోవట్లేదు, ఎందుకంటే అది ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించదో మనం చూసాం. కాబట్టి బలహీనపడిపోయింది. కాబట్టి ఫేంజల్ తుఫాను బలహీనపడి ఇప్పుడు అల్పపీడనంగా ఇక్కడ అరేబియా సముద్రంలో కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో కూడా అక్కడ మనకు కాస్త అలజడి అయితే కనిపిస్తుంది. కానీ అలజడి ఎంతవరకు మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. బహుశా ప్రస్తుతం అయితే మాత్రం ఐఎండీ ఎక్కడా కూడా దాదాపుగా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదు. బహుశా ఇంకొక 2-3 రోజుల్లో దీనికి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఫోర్కాస్టింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది బలహీనపడితే కనుక ఐఎండీ కూడా దీని ప్రస్తావన తీసుకుని రాకపోవచ్చు. ప్రస్తుతం అయితే బంగాళాఖాతం కావచ్చు, హిందూ మహాసముద్రానికి సంబంధించి ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద ఇక్కడ మీరు చూస్తే ఇటు రాయలసీమతో పాటు కాస్త దక్షిణ కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ ఉంది. అలాగే ఇటు దక్షిణ తెలంగాణ మీద కూడా కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. టిల్ మనకి హైదరాబాద్ వరకు కూడా అంటే ఇటు రంగారెడ్డి వరకు కూడా మనకి కాస్త ఇంపాక్ట్ అయితే ఇటు తెలంగాణ మీద ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతోంది, అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి ఏం చెబుతోంది. ఇదిగో మీరు చూడొచ్చు కొద్దిసేపటి క్రితం నేను ఇదే క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఐఎండీ వాళ్ళకి కాల్ చేసిన అడిగాను, ఏంటి సార్ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చారు, రేపు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చారు, కానీ వర్షాలు ఏ స్థాయిలో ఉండొచ్చు అని చెప్పి నేను అడిగే ప్రయత్నం చేశాను వాళ్ళతో. వాళ్ళు ఒకటే అంటున్నారు, సార్ ఇది ఎల్లో అలర్ట్ ఇచ్చాం కానీ దాని రేడియస్ ఉంటుంది కదా, ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది, కానీ ఇంపాక్ట్ మాత్రం కొనసాగుతుందని వాళ్ళు నాకు సమాధానం ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు, నాతో మాట్లాడిన కాన్వర్సేషన్ కానీ ఒకసారి మీరు ఆ రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళకు మాట్లాడడం జరుగుతోంది. థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఎక్కడెక్కడ ఈరోజు ప్రకాశం, నెల్లూరు, కర్నూలుకి ఈరోజు రేపు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చారు, అనంతపురానికి రేపు ఎల్లో అలర్ట్ ఇచ్చారు, అలాగే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈరోజు రేపు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చారు. దాంతోపాటు తిరుపతి, చిత్తూరుకి సంబంధించి కూడా ఈరోజు రేపు 2 రోజులు అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. కొన్ని చోట్ల మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఆ జూమ్ ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేయండి, వెళ్ళినప్పుడు నేను కాస్త మళ్ళీ జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి జూమ్కి వెళ్ళండి ఇక్కడ రిపోర్ట్కి సంబంధించి. సో దట్ ఎందుకు నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే కనుక ఇక్కడ మీరు గమనిస్తే థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, కొన్ని చోట్ల మాత్రమే. ఈ పదాలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కొన్ని చోట్ల, ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటూ ఉంటాయి ఆయా జిల్లాలు. ఈ నేపథ్యంలో
ఆ జిల్లాకు సంబంధించి రిపోర్టింగ్ ఇచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలకు సంబంధించి మెన్షన్ చేయడం జరుగుతుంటుంది. మేఘావృతమైన సందర్భాల్లో కావచ్చు, లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక్కడి నుంచి నేను తెలంగాణకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది ఒకసారి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. యానిమేషన్ మ్యాప్స్ ద్వారా ఒకసారి ఈ మ్యాప్ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. మీరు చూడొచ్చు ప్రస్తుతం కామారెడ్డి కావచ్చు, అలాగే మెదక్, సంగారెడ్డి, దాంతోపాటు ఇటువైపు పశ్చిమ తెలంగాణకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు దక్షిణ తెలంగాణ మీద కూడా నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా కాస్త మనకి మబ్బు పట్టిన వాతావరణం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. దాని ఇంపాక్ట్ అయితే మాత్రం కొన్ని ప్రదేశాల మాత్రం కంటిన్యూ అవుతుంది. సో అటువంటి సినారియోస్ ఇక్కడ నుంచి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ క్లుప్తంగా ఏం చెబుతోంది, ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందనేది ఒకసారి రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. మీరు చూడొచ్చు ఈ రోజు నుంచి దాదాపుగా 5 రోజుల పాటు 5వ తారీఖు, 6వ తారీఖు, 7, 8, 9, 10వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు ఇంట్రెస్టింగ్గా రెడ్ అలర్ట్ ఇచ్చిందా, లేకపోతే రెడ్లో అది మెన్షన్ చేస్తుంది అనేది ఒకసారి అది నేను మీకు విడిచిపెడుతున్నాను. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదంటూ కూడా అక్కడ ఆ సూచనలు మెన్షన్ చేస్తారు. హెచ్చరికలు అయితే లేవు కాబట్టి అది ఒక నోట్గానే పరిశీలించాలి, అంటే ఒక సలహాగానే సూచనగానే తీసుకోవచ్చు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా 6వ తారీఖు నుంచి ఇటు 10వ తారీఖు వరకు కూడా చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఇంపాక్ట్ బహుశా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓకే ఇంపాక్ట్ మనం చూసాం. సో కంటిన్యూ అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ ఇచ్చింది. మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఒక సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ అంటే ముదిరి పాకాన పడ్డం అంటే బలపడింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో దీని డైరెక్షన్ ఎలా మారుతుంది అనేది ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్కడ అంచనాలు రావట్లేదు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మాత్రం దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఐఎండీ అక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇది ఇక్కడ కనుక బంగాళాఖాతంలో అంటే దాదాపుగా ఆగ్నేయ బంగాళాఖాతానికి సంబంధించి ఒకవేళ ఇది కంటిన్యూ అయితే కనుక ఇంపాక్ట్ మనకి సౌత్ ఇండియా మీద మళ్ళీ దక్షిణ భారతదేశం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనుకున్న ఎటువంటి అతిశయోక్తులు. కానీ రాబోయే 2 రోజులు అంటే ఈరోజు రేపు కూడా దాదాపుగా ఇటు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ, అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తుఫాను ప్రభావం అయితే అంతగా లేదు, కానీ వర్షాలు అయితే మాత్రం కంటిన్యూ అవుతాయి. వచ్చే వారం రోజులకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది. ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది, లేకపోతే వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది, లేకపోతే అది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బలపడితే కనుక అదొక మరొక ఇష్యూ కింద అంటే మరొక ప్రమాదం కింద మారే అవకాశం ఉంది అంటే ఎటువంటి అతిశయోక్తులు. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ బట్టి, ప్రెసెంట్ పరిస్థితి బట్టి చూస్తుంటే అటువంటి సినారియో లేదనేది ఐఎండీ చెబుతోంది. సో చూద్దాం ఏం జరుగుతుందనేది. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మాత్రం మీకు అందిస్తుంది ఆర్టీవీ వాతావరణానికి సంబంధించి. ఎందుకంటే కనుక అక్కడ ఏం జరుగుతోంది, ఇటు ఐఎండీతో మాట్లాడుతోంది, అట్ ద సేమ్ టైం మీకు టెక్నికల్గా చూపిస్తోంది, ఎటువంటి సినారియో ఉందో చూపిస్తోంది. మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఎటువంటి సినారియో ఉండబోతుంది. మీ ప్రాంతాల్లో ఇటు ఐఎండీ చెబుతుంది దాని ప్రకారం, ఎందుకంటే వాళ్ళు చెబుతోంది అట్ ద సేమ్ టైం మాకు కనిపిస్తోంది అనేది మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నాం. మీ ప్రాంతాల్లో ఈ క్యాలిక్యులేషన్స్ తగినట్టుగా ఉందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మాకు కూడా మా అంచనాలకు సంబంధించి ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోవడానికో మీతో ఆ కమ్యూనికేషన్కి సంబంధించి అంటే ఓకే మనం చెబుతోంది అక్కడ మనం చెబుతోంది అక్కడ వాస్తవ పరిస్థితి ఎలా ఉందనేది కంపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు కూడా కమెంట్ చేయండి, మీకేమనిపిస్తుందని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వెదర్ అప్డేట్స్కి మాత్రం కీప్ ఫాలోయింగ్ అండ్ కీప్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూరు రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.